అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. నేను మీ శ్రావణి. చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. చాలామంది పర్సనల్గా మెయిల్స్, వాట్సాప్ నెంబర్కి కూడా, అంటే బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, దానికి కూడా చాలామంది మెసేజ్ పెడుతున్నారనమాట ఎందుకు అని. సో మామూలుగా అయితే ఈ వీడియో చేసేదాన్ని కాదు. సో ప్రతి ఒక్కళ్ళకి నేను రిప్లై ఇవ్వాలంటే ఇవ్వలేకపోతున్నాను. అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే, నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను సైనసైటిస్ ప్రాబ్లం ఉందని. సో అది నాకు ఎందుకు వచ్చిందంటే, నా జీవనశైలి వల్ల కాదు, జస్ట్ కొంచెం ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల వచ్చిందనమాట. ఇక్కడ కొంచెం మన బోన్ ఉంటుంది కదా, ఈ రైట్ సైడ్కి వచ్చేసింది. మనకి ఇలా వచ్చే ఫ్లూయిడ్స్ అన్నీ నాకు ఇలా కూడా వెళ్ళి ఇక్కడ స్టోర్ అయిపోయి ఈ రైట్ సైడ్ అనేది సైనసైటిస్ ఫామ్ అవుతుందన్నమాట. అది నాకు ఎప్పటి నుంచో తెలుసు. బట్ నేను చాలాసార్లు చెప్పాను నేను సైనస్తో యుద్ధం చేస్తున్నానని. నేను చాలా, అంటే డైట్ పరంగా కావచ్చు, లేదా నేను ఏసీల్లో ఉండను, కూల్ డ్రింక్స్ తాగను, సన్ ఎక్స్పోజ్ ఎక్కువ అవుతూ ఉంటాను, అయినా కూడా అస్సలు తగ్గడం లేదు. థ్రోట్, దానివల్ల ప్రాబ్లం ఏమైపోతుందంటే నా థ్రోట్ చేంజ్ అయిపోతుంది. అసలు లాస్ట్ వీడియోస్లో మీరు నా థ్రోట్ వింటే అది కాదు, చాలా బలవంతంగా మాట్లాడాల్సి వస్తుంది. థ్రోట్ ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే, ఇలా అక్కడ తయారైన ఆ ఇన్ఫెక్షన్ అంతా ఇలా గొంతులోకి వెళ్ళి థ్రోట్ ఇబ్బంది అయిపోతుంది. నాకు థ్రోట్ అసలుకి ఈ మధ్య అయితే ఇప్పుడు ఈరోజు పర్వాలేదు, ఎక్కువసార్లు ఆవిరి పెట్టుకోవడం అలా చేస్తూ ఉన్నాను. అసలుకి రావట్లేదు. నేను వీడియో షూట్ చేసుకోగలను కానీ ఆ వాయిస్ అనేది చెప్పలేకపోతున్నాను. దట్టు ఈ హెడేక్తో వీడియో ఎడిటింగ్ అనేది నేను చేయలేకపోతున్నాను అనమాట. అందులోనూ మన బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరుగుతూ ఉంది, ప్రాసెసింగ్లో ఉంది. ఒక కొలిక్కి వచ్చినట్టే. సో నన్ను అభిమానించే వాళ్ళందరి కోసం వీడియో చేస్తున్నాను. కొన్ని రోజులు మేబీ వీడియోస్ రాకపోవచ్చు, ఎందుకంటే 1 డే సర్జరీ. కాకపోతే కొంచెం మాట్లాడడం అది ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో, దాని గురించి నాకు పెద్దగా తెలీదు. ఇది జస్ట్ కామన్గా ఉండే ప్రాబ్లం అందరికీ. నాకు 2 years 3 years బిఫోర్ తెలిసినా కూడా ధైర్యం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు ఈ బాధపడే కంటే దానికే ధైర్యం, నాకు చేస్తే పోయిద్దేమో అన్న ఆలోచన కలిగిందనమాట. అందుకని వెళ్తున్నాను. మామూలుగా అయితే నాకు ఇంజక్షన్కే చాలా భయం. నేను చేయించుకోను, ఈవెన్ పిల్లలకు కూడా చేయించను. అలాంటిది ధైర్యంగా సర్జరీకి వెళ్ళబోతున్నాను అనమాట. సో వచ్చిన తర్వాత, నేను క్యూర్ అయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మన శ్రావణ మేఘంలో చల్లటి, ఎంత ఎండాకాలంలో కూడా చల్లటి వీడియోస్ వస్తూ ఉంటాయి. మామూలుగా అయితే అయిపోయిన తర్వాత జస్ట్ నార్మల్గా వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అసలుకి ఎంతమంది అంటే, ఎందుకండి వ్లాగ్స్ కంటిన్యూ చేయట్లేదు అని ఎక్కువ మంది అడుగుతున్నారు. ఈ వాయిస్ చెప్పడానికి కూడా నాకు టైప్ చేయడానికి హెడేక్గా ఉంది, వాయిస్ చెప్పడానికి థ్రోట్ పెయిన్గా ఉంది. అందుకని చెప్తున్నాను. నేను కూడా అంటే చాలా మిస్ అవుతున్నాను అనమాట. ఆ వీడియోస్లో మీతో కనెక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, మీ కామెంట్ సెక్షన్లో మీరు వచ్చేసి కొంతసేపు మాట్లాడడం. లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి నేను కామెంట్ సెక్షన్ కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకంటే సేమ్ ప్రాబ్లం, ఇరిటబుల్గా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ అనేది కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది అంటే మనకు తెలుసు, కొంచెం తలనొప్పి వస్తేనే మనం పడుకోవాలనిపిస్తుంది. బట్ నేనైతే పడుకోలేదు, అస్సలు ఎక్కడ రెస్ట్ తీసుకోలేదు. నా పని నేను చేసుకుంటున్నా కూడా ఇంకా ఎందుకు తట్టుకోలేకపోతున్నాను, ఇంకా ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి అనిపించి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. సో సిటీ స్కాన్ తీశారు. ఇంతకు ముందు కంటే కూడా కొంచెం ఇప్పుడు ఇంకా బెండ్ వచ్చేసింది ఎముక, తప్పకుండా సర్జరీ చేయించుకోవాలని చెప్పారు. బట్ కుట్లు అవి ఏమి ఉండవులేండి, మనకి ల్యాప్రో వచ్చేస్తుంది కదా, అలాగా భయమేం లేదు, భయమేం పట్టలేదు. సో జాగ్రత్తగా వెళ్ళి చేయించుకొని వచ్చి కంటిన్యూ చేస్తానన్నమాట మన వ్లాగ్స్. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.